నిర్వహించాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ అమలు చేశాకే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేశాకే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేశాకే బీసీ జాగృతి సేన, బీసీ జేఏసీ, బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నేడు సిగ్నల్గడ్డ ప్రాంతంలోని ధర్నా చౌక్ దగ్గర సామాజిక న్యాయ ధర్మదీక్ష చేపట్టడం జరిగింది. ఈ సామాజిక న్యాయ ధర్మదీక్ష ముఖ్య ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేము అధికారంలోకి వస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 40% రిజర్వేషన్లు ఇస్తాం, ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు పోతాం అని చెప్పింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం బీసీలను నమ్మించాలని ఒక కుట్ర చేస్తూ ఉంది. అదేం కుట్ర అంటే చెల్లని రూపాయి తీసుకొని మనం షాపుకోతే చెల్లనట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లని జీవోలు తీసుకొచ్చి కాలయాపన చేసి మేము కోర్టు తీర్పు మేరకే పాత రిజర్వేషన్లో అమలు చేస్తామని మళ్ళీ కొత్త రాగం తీసుకున్నది. అసలు 50% సీలింగ్ విధానాన్ని సాకు చూపడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ భారతదేశంలో 50% సీలింగ్ విధానం బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవడానికే సుప్రీంకోర్టు తీసుకొచ్చింది. ఆ సుప్రీంకోర్టు 50% సీలింగ్ విధానాన్ని ఎత్తివేయాలంటే పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం బిల్లు పెడితే ఈజీగా ఎత్తివేయబడుతుంది. అసలు 2018లో 103వ రాజ్యాంగ సవరణ ద్వారా మరి ఈ దేశంలోని అగ్రకుల పేదలకు విద్యా ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్ ప్రకటించినప్పుడే 50% సీలింగ్ విధానం ఎత్తివేయబడింది. 50% సీలింగ్ విధానం 2018లోనే రద్దయింది. మరి లేని 50% సీలింగ్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సాగు చూపుతా ఉంది? ఇదే సిగ్నల్గడ్డ దగ్గర మేము దీక్ష చేస్తున్న స్థలంలోనే ఎన్నికల ప్రచారంలో 2023 నవంబర్లో రాహుల్ గాంధీ గారు ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడనే ప్రచార రథం మీద మాట్లాడుతూ నేను అధికారంలోకి వస్తే మాకు అధికారం కట్టబెడితే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటించడం జరిగింది. మరి అధికారంలోకి వచ్చింది, రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయడం లేదని రాహుల్ గాంధీ గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. మొన్న వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో మన నెల రోజులు జరిగిన సమావేశాల్లో మరి ఓటు చోరీ నోటు చోరీ అనుకుంటా రాహుల్ గాంధీ గారు బీసీ రిజర్వేషన్ పక్కదారి పట్టించాడు తప్ప మరి దాదాపు 99 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ పార్టీ మరి ఇండియా కూటమి సభ్యులంతా కలిపి 245 పైగా పార్లమెంట్ సభ్యులు ఉండరు. వాళ్ళు పార్లమెంట్లో ప్రైవేట్ బీసీ రిజర్వేషన్ బిల్లు పెట్టుంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తుండేనా సస్తుండేనా ఇయ్యకుండేనా బీసీ వ్యతిరేక అని బయట పడేది. మరి మీరు నాటకం ఎందుకు ఆడుతూ ఉన్నారు? బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటున్నది కేంద్ర ప్రభుత్వం, ఎస్ కాదనం, కానీ దానికి వంతబాడుతున్నది రాష్ట్ర ప్రభుత్వం కూడా. నిజంగా బీసీ రిజర్వేషన్లపై ఇచ్చిన హామీలపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధినేత పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్లో ఈ అంశాన్ని లేవనెత్తేవారు. పార్లమెంటు బయట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీక్ష చేయడం ఏంది? అది వాళ్ళ రాజకీయ మైలేజ్ని పెంచుకోవడానికే దీక్ష చేసింది తప్ప ఆ దీక్షలో ఎలాంటి చిత్తశుద్ధి లేదు. నిజంగా బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత గారిని స్ఫూర్తిగా తీసుకొని ఆమె పోరాడినట్టుగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి ఉంటే ఆర్టికల్ 31B ప్రకారం 9వ షెడ్యూల్లో చేర్చి ఉంటే ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు 69% పెరిగేవి. మరి స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు విద్యా ఉద్యోగాలలో కూడా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం సరే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు రాజ్యాంగపరమైన అడ్డంకులు ఉండొచ్చు, చిక్కులు ఉండొచ్చు, కానీ మరి ప్రభుత్వ పరమైన నామినేటెడ్ పోస్టులలో వాళ్ళు బీసీలకు పదవులు కల్పించడానికి ఏ రాజకీయ అడ్డంకులు ఉండవు, ఏ రాజ్యాంగ అడ్డంకులు ఉండవు, సీలింగ్ విధానం లేదు. మరి ఎందుకు కేటాయించలేదంటే ముఖ్యమంత్రి మాటల్లో చెప్తాడు మా 7వ గ్యారంటీ సామాజిక న్యాయం అంటాడు, కానీ బీసీలకు ఎక్కడ కూడా సామాజిక న్యాయం చేయడు. రేవంత్ రెడ్డి గారు నేను గతం నుంచి చూస్తా ఉన్నా పక్క బీసీ వ్యతిరేకి కాబట్టి బీసీ రిజర్వేషన్ల మీద తనకు చిత్తశుద్ధి లేదు పెంచడానికి. కాబట్టి ఇంత దాకా తీసుకొచ్చిర్రు. రేపు వాళ్ళు ఏర్పాటు చేయబోయే మంత్రివర్గ సమావేశంలో బీసీ రిజర్వేషన్లు పెంచకుండా ఎన్నికలకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తే ఖబర్దార్
ఈ రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.